హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ జాబ్ కోసం సిద్ధమవుతుంటే ఈ వీడియో మీకోసం స్పెషల్. సిలబస్ ఏంటి? ఈ టాపిక్స్ ఎలా చదవాలి? మనం క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ జనరల్ ఇంగ్లీష్ తీసుకుందాం. ఈ టాపిక్‌లో ఫర్ ఎగ్జాంపుల్ వొకాబులరీ, గ్రామర్, కంప్రెషన్, సినానిమ్, అంటోనిమ్, సెంటెన్స్ కరెక్షన్ అనుకోండి. వీటిని ఎలా చదవాలి అనేది మనం ఒక టిప్ తీసుకుందాం. 1 గ్రామర్ టాపిక్ పర్ డే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నోన్ ఈరోజు తీసుకుంటే మనం వర్బ్ టుమారో తీసుకుందాం. ఇలా చేయడం వల్ల డే బై డే మనం చేయడం వల్ల పూర్తి సిలబస్ కంప్లీట్ చేసుకొని ముందరికి వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ టాపిక్ జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్. వీటి ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్స్ ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనమీ, ఆంధ్రప్రదేశ్, రిలేటెడ్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నాయనుకోండి. వీటిని ఎలా చదవాలి అంటే 1 స్టాటిక్ ప్లస్ 1 కరెంట్ టాపిక్ పర్ డే తీసుకోవాలి. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం స్టార్ట్ చేశామనుకోండి, ఒక స్టాండర్డ్ జీకే తీసుకోవాలి. ఇండియన్ పాలిటీ తీసుకుందాం అనుకోండి. ఇండియన్ పాలిటీ ప్లస్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్. అక్కడికి ఒక టాపిక్ కవర్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ. ఈ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, నెంబర్ సిరీస్, పజిల్స్, డైరెక్షన్స్, అనాలజీ. వీటి యొక్క టిప్స్ ఏంటంటే 2 టైప్స్ పర్ డే ప్రాక్టీస్ చేయండి. మరియు వీక్లీ రివిజన్ చేసుకుంటే ఈ టాపిక్స్‌ని మనం కవర్ చేయగలుగుతాము. ఫోర్త్ కంప్యూటర్ బేసిక్స్. ఈ టాపిక్‌లో ఎంఎస్ ఆఫీస్, కీబోర్డ్, షార్ట్‌కట్, ఈమెయిల్ యూసేజ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఈ మామూలుగా అయితే మనం యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా చూస్తే కూడా సరిపోతుంది. షార్ట్ వీడియోస్. అంత డెప్త్‌గా ఏముండవండి వీటిలో. జనరల్ నాలెడ్జ్ మీదనే డిపెండ్ అయ్యుంటాయి మనకు. కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంత డీప్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి ఇవి కంప్యూటర్ బేస్ మీద వస్తాయి, రాకపోవచ్చు. అయితే కన్ఫర్మ్‌గా వస్తాయని చెప్పలేం, రావని చెప్పలేం. జస్టు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది వీటికి. మనం ఇంకా ప్రిపరేషన్ ప్లాన్ ఈ విధంగా తయారు చేసుకుందాం. డైలీ ప్లాన్ ఎగ్జాంపుల్ తయారు చేసుకుందాం. పర్ పర్ 1 అవర్‌కి ఇంగ్లీషు, 1 అవర్ జీకే మరియు కరెంట్ అఫైర్స్, 1 అవర్ రీజనింగు, 30 మినిట్స్ కంప్యూటర్, 30 మినిట్స్ ప్రీవియస్ పేపర్ మరియు రివిజన్. ఇలా మనము 3 3:30 లేదా 4 అవర్స్ మినిమమ్ ఇక్కడ 4 అవర్స్ టైమ్ టేబుల్ తయారు చేసుకుందాము. ఈ 4 అవర్స్‌లో మనము మార్నింగ్ 2 అవర్స్ తీసుకున్నా, సాయంత్రం 2 అవర్స్ తీసుకున్నా సరిపోతుంది. ఇంక తొందరగా మనము కంప్లీట్ చేయగలుగుతాం అనేటట్టుగుంటే మార్నింగ్ 4 అవర్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఆ 4 అవర్స్ మళ్ళీ రివిజన్ చేసుకోండి ఈవినింగ్ టైమ్. ఇలా మీరు చదవగలిగితే టాపిక్ వైస్ చదవడం ద్వారా జూనియర్ అసిస్టెంట్ మరియు మిగతా పోస్ట్‌లో కూడా మీరు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేసుకోవచ్చు. 4 అవర్స్ ప్లాన్ చేసుకొని శ్రద్ధగా కూర్చున్నట్లయితే మీకు ప్రిపరేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మళ్ళీ రివిజన్‌కి మీకు టైం దొరుకుతుంది. ఇక్కడే మనం స్లో అయ్యామనుకోండి, ఇంకా లాస్ట్ వచ్చేట కొద్దీ మనకు టెన్షన్ ఎక్కువుంది. కనుక ఇప్పటి నుంచి మీరు ప్లానింగ్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ప్రీవియస్ వీడియోస్‌కెళ్ళి చూడండి. ఆర్ట్స్ అండ్ కల్చర్ మరియు డాన్సెస్ మీద ఆల్రెడీ వీడియోస్ పెట్టున్నాను. ఆ వీడియోస్ చూడండి. థాంక్ యూ సో మచ్.